హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది హాంటింగ్ ఆఫ్ బ్లై మేనర్. ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ హారర్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ చూసాక నాకు ఎలా అనిపించింది అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. దానికంటే ముందు నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ లెట్ స్టార్ట్ ద వీడియో. మైల్స్ అండ్ ఫ్లోరా బ్రదర్ అండ్ సిస్టర్స్. వాళ్ళిద్దరూ బ్లై మేనర్ లో ఉంటారు. అయితే వాళ్ళకి టీచర్ గా ఉండటానికి డానీ బ్లై మేనర్ కి వెళ్తుంది. అయితే డానీ బ్లై మేనర్ కి వెళ్ళినప్పటి నుంచి తను కొన్ని స్ట్రేంజ్ థింగ్స్ ని ఫేస్ చేస్తుంది. అయితే అవి ఏంటి అనేది మీరు ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోండి. ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలి అంటే ఇట్స్ ఎ గుడ్ మిస్టరీ హారర్ షో. ఈ వెబ్ సిరీస్ లో హారర్ తో పాటు మిస్టరీ కూడా ఉంటుంది. ఈ షోలో లవ్ అండ్ ఎమోషన్స్ తో మిక్స్ అయిన మిస్టరీ హారర్ స్టోరీని చూస్తాం మనం. ఈ వెబ్ సిరీస్ లో స్టోరీ అండ్ ఆ స్టోరీని నరేట్ చేసిన విధానం బాగున్నాయి. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ లో నార్మల్ గా స్టోరీని ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ ఆ తర్వాత నుంచి స్టోరీలో మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్ వస్తుంటాయి. అండ్ మనం 5th ఎపిసోడ్ నుంచి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ షోలో కూడా ప్రెసెంట్ అండ్ పాస్ట్ స్టోరీస్ ని సైమల్టేనియస్లీ చూస్తాం. అయితే ప్రెసెంట్ సీన్ లో జరిగే స్టోరీకి రిలవెంట్ గా ఉండే పాస్ట్ స్టోరీని చూపించే విధానం కనెక్టివ్ గా ఉంటుంది. ఈ షో స్టార్టింగ్ లో కొంచెం స్లోగానే అనిపిస్తుంది. బట్ స్టోరీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మనకి ఈ షో పైన ఇంట్రెస్ట్ ఎక్కువైపోతుంది. అండ్ ఇందులో ఉన్న మిస్టరీ ఏంటో తెలుసుకోవాలన్న ఎగ్జైట్మెంట్ మనలో పెరిగిపోతుంది. అండ్ మనలో ఆ ఎగ్జైట్మెంట్ లాస్ట్ వరకు ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ నుంచే ఒక మిస్టరీని బిల్డ్ చేసి ఎపిసోడ్స్ అవుతున్న కొద్దీ ఆ మిస్టరీని మెల్లమెల్లగా అన్ఫోల్డ్ చేస్తుంటారు. అండ్ దట్స్ కీప్స్ అస్ ఎంగేజ్ విత్ దిస్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ లో హారర్ తో పాటు మిస్టరీని చాలా బాగా మిక్స్ చేసి ప్రెజెంట్ చేశారు. ఇందులో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ని బాగా ఎస్టాబ్లిష్ చేసి బాగా డెవలప్ చేశారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కి మంచి స్క్రీన్ టైం ఇచ్చారు. అండ్ మనం కొన్ని క్యారెక్టర్స్ కి కనెక్ట్ అయ్యి వాళ్ళ ఫీలింగ్స్ ని ఫీల్ అయ్యేలా డిజైన్ చేశారు. ఇందులో ఏదైతే అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేశారో అది ఈ వెబ్ సిరీస్ కి బాగా సూట్ అయింది. ఈ షోలో కొన్ని జంప్ స్కేర్ మూమెంట్స్ కూడా ఉంటాయి. అండ్ వాటిని కరెక్ట్ ప్లేస్ లో పెట్టారు. ఈ వెబ్ సిరీస్ లో హారర్ ని మనం సిచ్యువేషన్ త్రూ ఫీల్ అవుతాం. సో ఈ వెబ్ సిరీస్ లో స్టార్ట్ టు ఎండ్ హారర్ సీన్స్ విత్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో జంప్ స్కేర్ మూమెంట్స్ వస్తుంటాయి అని అనుకుని మాత్రం ఈ వెబ్ సిరీస్ ని స్టార్ట్ చేయకండి. ఈ వెబ్ సిరీస్ లో హారర్ అండ్ మిస్టరీతో పాటు లవ్ అండ్ ఎమోషన్స్ ని కూడా మనం చూస్తాం. ఈ వెబ్ సిరీస్ లో మ్యూజిక్ వాజ్ గుడ్. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఆల్సో గుడ్. బట్ నాకు స్క్రీన్ ప్లే మాత్రం కొంచెం స్లోగా అనిపించింది. మేబీ దానివల్లే వెబ్ సిరీస్ లెంత్ ఎక్కువైనట్టు ఫీల్ అయ్యా. ఈ వెబ్ సిరీస్ లో టోటల్ 9 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్కటి 50 minutes to 60 minutes ఉంటుంది. సో ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ మిస్టరీ హారర్ షో. మీరు ఒక మంచి మిస్టరీ స్టోరీ ఉన్న హారర్ షో చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన హారర్ షో ఇది. నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. గో అండ్ వాచ్ ఇట్ దేర్. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.